బాగా రెడీ అయినా నన్ను చూస్తే ఎంత హ్యాపీగా ఫీల్ అవుతాడో. నా కోసం మంచి డ్రెస్ వేసుకోసం అనుకుంటే ఈ డ్రెస్ వేసుకొచ్చావా? ఈ డ్రెస్ నాకు ఇష్టం. సరే కానీ నీకోసం నేను తెచ్చిన గిఫ్ట్ ఇగో. నేను నీకోసం గిఫ్ట్ తెచ్చి ఇంతగానో మాట్లాడుతుంటే సప్పుడు చేస్తలేవు. నేను ఇంత సంతోషంతో వస్తే నువ్వు ఇంత బాధగా ఎందుకున్నావు? ఎవడో పోయినట్టు. అవును, పోయారు. సరిగ్గా ఇదే సమయం 2019 ఫిబ్రవరి 14న 40 మంది జవాన్లు చనిపోయారు. అంత ప్రేమ ఉన్నావు, ఆర్మీ డ్యూటీ చేయాల్సింది. అదే వెళ్దామనే అనుకున్నా. నేనే కాదు, ఈ దేశంలో ప్రతి ఒక్క భారతీయుడు వెళ్దామనే అనుకుంటాడు. ఈ డ్రెస్సుతో తిరగాలనే అనుకుంటారు. కానీ అమ్మ ప్రేమ వల్లనో మనకు భయంతోనో వెళ్ళలేకపోతాం. అంత భయంకరంది ఈ డ్యూటీ, అంతే గౌరవమైనది కూడా ఈ డ్యూటీ. సరిగ్గా ఇదే సమయం సెలవుల్లో కుటుంబాలతో కలిసి తిరిగిన గుర్తులని గుండెల్లో నింపుకొని వెళుతున్న ఆర్మీ గుండెలని ఆగేలా చేసింది ఈరోజు. వాళ్ళేమన్నా నీ అన్న తమ్ముడా? అదే మన అన్నదమ్ములు కాకపోయినా మన దేశం కోసం తమ ప్రాణాలు అర్పిస్తున్నారు. ఈ దేశ రక్షణ కోసం తమ తల్లిదండ్రులను తన కన్నవాళ్ళను విడిచిపెట్టి డ్యూటీ చేస్తారు. ఎంతో ప్రమాదకరమైనదని తెలిసి కూడా నిత్యం పోరాడుతున్నారు. అంత గొప్పవారు ఈ జవానులు. మనం వ్యాలంటైన్స్ డేగా జరుపుకునే ఇదే ఫిబ్రవరి 14, 2019 40 మంది జవాన్లు జమ్మూ కాశ్మీర్ పుల్వామా దాడిలో వీర మరణం పొందారు. అది మన ప్రతి ఒక్క భారతీయుల గుండెలో చెరగని రోజు ఇది. కరెక్ట్ చెప్పినవరా. ఎందుకంటే ఆర్మీ వాళ్ళైనా, రైతు వాళ్ళైనా, డాక్టర్ వాళ్ళైనా మనం అనుకున్నట్టే వాళ్ళు లేకపోతే మనం లేనేలేము. ఎందుకంటే మనం ఇంత ప్రశాంతంగా ఉన్నామంటే బార్డర్లో కష్టపడే జవాన్ల వల్ల. అలాగే మనకి ఏదైనా అయినా మనల్ని కాపాడే డాక్టర్ల వల్ల. అదే మనం 5 వేలతో అన్నం తింటున్నామంటే అన్నాన్ని పండించే రైతుల వల్ల. వీళ్ళు ముగ్గురు లేకపోతే మనం లేనేలేము. జై జవాన్, జై కిసాన్, జై కిసాన్. జై జవాన్, జై కిసాన్, జై హింద్.